ఇండియా శ్రీలంక మధ్య జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్ సూపర్ ఓవర్ కారణంగా నాటకీయంగా ముగిసింది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ సన్నాహాలను శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్తో టీమిండియా ప్రారంభించనుంది. మొదటిసారిగా గౌతమ్ గంభీర్ మరియు రోహిత్ శర్మల కోచ్ కెప్టెన్ కలయికలో భారత్ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో శ్రీలంకతో తలపడుతుంది. టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆగస్టు 2న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మొదటి ఓడిఐ జరగనుంది. గత డిసెంబర్ తర్వాత భారతదేశంలో ఆడబోయే మొదటి 50 ఓవర్ల గేమ్ ఇదే. అంతేకాకుండా 2023 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, విరాట్ మరియు రోహిత్ వంటి అనేక మంది ఆటగాళ్లు ఓడిఐ గేమ్ను ఆడడం ఇదే మొదటిసారి. ఈ మొదటి మ్యాచ్లో రోహిత్ మరియు గిల్ మళ్లీ ఓపెనింగ్ జోడీగా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ వన్డౌన్లో ఆడనున్నాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. రవీంద్ర జడేజా వన్డే జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో ఆ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ బాధ్యత తీసుకోనున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉండడం ఖాయం. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. అయితే 1-2 స్థానాల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ సిరీస్లో హార్దిక్ పాండ్యా ఆడడం లేదు. అదే సమయంలో శ్రీలంక పిచ్లు కొద్దిగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. దీంతో 6వ స్థానంలో ఎవరిని తీసుకోవాలి? 11వ స్థానం కోసం స్పిన్నర్ని తీసుకోవాలా లేక ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాలా అనే విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. 6వ స్థానం కోసం రిషబ్ పంత్, శివన్ దుబే, రియాన్ పరాగ్ పోటీ పడుతున్నారు. 6వ బౌలింగ్ ఆప్షన్ కావాలి కాబట్టి రియాన్ పరాగ్, దుబేలలో ఒకరికి అవకాశం దక్కుతుంది. పంత్ బెంచ్కే పరిమితం అవ్వనున్నాడు. ఇక చివరి స్థానం కోసం హర్షిత్ రాణా, అలానే వాషింగ్టన్ సుందర్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరికి బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. పరాగ్, దుబే, అలానే సుందర్, రాణా ఈ నలుగురిలో ఏ ఇద్దరికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.